వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి చీరల్లోని బోలెడు వెరైటీస్ని మీకు ప్రతివారము చూపిస్తూనే ఉన్నాం కదండి. అందమైన చీరల్లోని సరికొత్త కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఈనాటి ఎపిసోడ్లో బ్యూటిఫుల్ శారీస్ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. హలో అరుణ గారు. హలో అండి. మరి ఈ రోజు మాకు మా వ్యూవర్స్కి ఏ శారీస్ని చూపించబోతున్నారు? మనం ఇవాళ పార్టీ వేర్లో డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. పార్టీ వేర్లోని డిఫరెంట్ కలెక్షన్ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు జార్జెట్ వస్తుందండి. ఇది ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రింకల్ జార్జెట్ వస్తుంది అనమాట. బ్లూ బేసిక్ మీద వచ్చేసి మనకు పింక్ కలర్ ప్యాచెస్ అనేవి మనకి ప్యాచెస్ తీసుకున్నారనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి చేశారు. ఇట్లా చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చింది. రెండో పక్క చూస్తూ ఉంటే కనుక మనకి పింక్ కలర్ పైపింగ్ వచ్చేసిందండి. అయితే దీనిలో చూస్తూ ఉంటే ఇది గోల్డ్ కలర్ అని చెప్పడానికి లేకుండా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ చేసిన షేడ్స్లో ఉన్నాయన్నమాట. ఈ బార్డర్లో కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్క రో మనకి గోల్డ్లో, ఒక్కొక్కటి సిల్వర్లో, అలాగే కాపర్లో కూడా ఇచ్చారు. మొత్తం 3 షేడ్స్లో మనం బార్డర్ని తీసుకున్నాము. థ్రెడ్ వర్క్ అలాగే కుందన్ వర్క్ వచ్చేసి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. శారీ అంతా మనకి కలర్ తోటి రిచ్నెస్ అనేది తెలుస్తుంది. మిగతా అంతా చూస్తూ ఉంటే కనుక చాలా సోబర్గా ప్లెయిన్గా ఇచ్చేసి అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్ మాత్రమే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. హాఫ్ అండ్ హాఫ్ శారీ కాదండి, ఫుల్ అంతా ఒకటే శారీ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా లైట్ వెయిట్ లో వచ్చి ప్లెయిన్ డిజైన్ వస్తుందండి. మహారాణి ప్యాటర్న్ బ్లౌజెస్ ఇప్పుడు ఎక్కువగా వేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ ని ఎలివేట్ చేయించుకునే దానికంటే ఫ్రంట్ నెక్ ని ఎక్కువగా హైలైట్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే శారీస్ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు లైట్ వెయిట్ లో ప్రిఫర్ చేస్తున్నారు. లైట్ వెయిట్ అనగానే మనకి షిఫాన్స్, జార్జెట్స్ అలాగే నెట్స్ లోనే వస్తున్నాయి కాబట్టి అవి ఎలాగో ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. సో మనకి ఫ్రంట్ నెక్ ఎలివేట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 పడుతుంది. 2800 రూపీస్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది ఫ్యాన్సీ పట్టులోని వెరైటీయా? కోరా పట్టు అండి. ఫ్యాన్సీ వస్తుంది అనమాట. కొంచెం మనకు డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది కూడా మనకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ మనకు డిఫరెంట్ గా తీసుకున్నారనమాట. ఇది మనకు నేరేడ్ పండ్ కలర్ లో తీసుకుని శారీ అంతా కూడా మనకు కింద పార్ట్ నుంచి చూసినట్లయితే కొంచెం బ్రాడ్ గా వస్తుంటుంది. పైకి వచ్చే కొంది మనకు సైజెస్ అనేవి కొంచెం చిన్నగా సైజ్ తగ్గిస్తూ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా గమనించాలంటే పైన ఉన్న బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ లో సన్నటి బార్డర్ ఇచ్చారు. అదే కింద చూస్తూ ఉంటే కనుక గోల్డెన్ బార్డర్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చినట్టుగా మనం ఈ ప్యాటర్న్ లో చూడొచ్చండి. మధ్యలో వచ్చేసి అన్ని ఆల్టర్నేట్ గా ఇవే లైన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పళ్ళు దగ్గర మాత్రం మళ్ళీ మనకి జస్ట్ హారిజాంటల్ కాకుండా మళ్ళీ వర్టికల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు అనమాట. చూస్తూ ఉంటే కొంచెం చెక్స్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ లో మనకి పళ్ళుని తీసుకున్నారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్స్ తోటి కంటిన్యూ చేశారు. సో కోరా పట్టు అనగానే బేసిక్లీ మనకి ఇవే స్టైల్లో వస్తున్నాయా లేకపోతే ఇంకా స్టైల్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయా? అంటే డిఫరెంట్ స్టైల్స్ లో వస్తూ ఉంటాయండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే బ్రాడ్ బార్డర్స్ వస్తాయి, చెక్స్ కూడా చిన్న సైజులో అట్లా డిఫరెంట్ గా మనకు ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, సో కోరా పట్టు అనగానే అటు ట్రెడిషనల్ పట్టులా కాకుండా టోటల్ గా ఫ్యాన్సీగా కాకుండా మనకి మిక్స్డ్ గా ఉందండి. సో ఇలాంటివి మనం చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా ప్రిఫర్ చేయొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ మనకు ప్లెయిన్ శారీ తీసుకొని చిన్న బార్డర్స్ ఏంటంటే మనకు శారీలో వచ్చిన బార్డర్స్ కాకుండా హ్యాండ్స్ కి మనకు చాలా చిన్న బార్డర్ గా ఇచ్చారనమాట. అదే రెండు పక్కల కూడా మళ్ళీ మనకి ఒక పక్క సిల్వర్ ఒక పక్క గోల్డ్ కాకుండా రెండు పక్కల గోల్డ్ తోటే మనకి ఈ బార్డర్స్ అనేవి ఇవ్వడం మనం బ్లౌజ్ పీస్ లో చూడొచ్చు. దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ కూడా కావాలి అనుకుంటే మనం సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది. అయితే ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ లో. కలర్స్ కూడా డిఫరెంట్. ఓకే, ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ దాకా దొరుకుతాయి? అంటే మనకి 8 కలర్స్ దాకా వస్తాయి. 8 కలర్స్ దాకా ఉంటాయి. ఓకే అండి, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్ అలా ఏ శారీస్ కావాలనుకున్నా కూడా అఫోర్డబుల్ రేంజెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో మనకి దొరుకుతున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ షేడ్ అండి. ఇది ఏంటంటే మనకు నియాన్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట కలర్స్. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు మక్మల్ బార్డర్ ఇచ్చి దాంట్లో వచ్చేసి మనకు ఒక ఫ్యాన్సీ లేస్ బార్డర్ ఇచ్చారండి. సో శారీని చూస్తూ ఉంటే కనుక పైనుంచి మనకి ఆఫ్ వైట్ వచ్చిందండి, కిందకి వచ్చేసరికల్లా కొంచెం మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది ఎందుకంటే గ్రీన్ మిక్స్ అవుతుంది కాబట్టి. టోటల్ కిందకి వచ్చేసరికల్లా డార్క్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారనమాట. ప్యారెట్ గ్రీన్స్ లో తీసుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ ని మళ్ళీ
కొంచెం డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. బ్లౌజ్ లో కూడా నెక్ ని హైలైట్ చేశారండి. ఇది కావాలంటే మనం బ్యాక్ నెక్ లా తీసుకోవచ్చు, కొంచెం డీప్ గా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం బ్యాక్ నెక్ లా యూస్ చేసుకొని ఫ్రంట్ కి వచ్చేసరికల్లా ప్లెయిన్ గా తీసుకోవచ్చు. అలాగే స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి క్రోషియా నెట్ అనేది తీసుకున్నారండి. దీంతో 3/4 హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. కానీ మనకు కావాలి అనుకుంటే కూడా షార్ట్ హ్యాండ్స్ లా కూడా వేసుకోవచ్చు, ఎల్బో స్లీవ్స్ దాకా వేసుకుంటే కూడా ఎలిగెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే శారీలోని బార్డర్ లోకి చూస్తే ఉంటే మనకి కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో గ్రీన్ కి చక్కటి కాంట్రాస్ట్ లా కనిపిస్తుంది కాబట్టి ఈ షేడ్ లో తీసుకున్నారనమాట. మనకి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2500 పడుతుందండి. 2500 రూపీస్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ లోనే మనకు అంతా కూడా జూట్ అనేది మనకి ఫ్లవర్స్ అంతా కూడా మనకు జూట్ తోటి యూస్ చేస్తారండి. దీనికి బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు మస్టర్డ్ షేడ్ లోనే శారీ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ అండ్ గోల్డ్ కలర్ తోటి 2 లైన్స్ లాగా మనకు డిజైన్ చేశారనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి అంతా కూడా మనకు శారీ అంతా కూడా త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకు ఇదే ఫ్లవర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏంటంటే మనకు ఒక 6 పెటల్స్ అనేవి మనకి ఇలా పెట్టుకున్నట్లుగా డిజైన్ చేశారనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు, ఎందుకంటే మనం పళ్ళులో కూడా ఇదే బార్డర్ ని చూడొచ్చండి. సో పళ్ళులో ఇచ్చినట్టుగానే లోటస్ అనేది ఇచ్చారనమాట. పింక్ విత్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్, అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే వైలెట్ విత్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ అలా తీసుకున్నారు అనమాట. ఆల్టర్నేట్ గా ఈ ఫ్లవర్స్ అన్ని తీసుకొని మధ్యలో చిన్న చిన్న క్రీపర్స్ లాగా ఇచ్చేసి ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు రన్ అవుతున్నట్టుగా డిజైన్ చేశారనమాట. రన్ లాగా మొత్తం అంతా. అండ్ ఇక్కడ బేస్ చూస్తూ ఉంటే కొంచెం జరీ బేస్ లాగా కనిపిస్తుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ ఇస్తాడండి. ఎందుకంటే ఈ సారీస్ కి అంతా మనకు సేమ్ డిజైన్స్ కంటిన్యూ చేస్తారనమాట, సేమ్ కలర్స్ తోటే. మనం కావాలి అనుకుంటే పర్టికులర్ గా మనం దీంట్లో కానీ కలర్స్ ప్యాటర్న్స్ తోటి చేయించుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి సేమ్ ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా మనకు ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3800 రూపీస్ పడుతుంది. 3800 రూపీస్. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్ అలా ఏ శారీస్ కావాలనుకున్నా కూడా అఫోర్డబుల్ రేంజెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో మనకి దొరుకుతున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ శారీ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు జూట్ బార్డర్స్ అనేటివి రా సిల్క్ బెనారస్ స్టైల్లో వచ్చేవాళ్ళు ప్యాచెస్ అనేది ఇప్పుడు మనకు జూట్ తోటి ఇస్తున్నారనమాట. ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకు జూట్ ప్యాచ్ వచ్చిందండి. దాంట్లో వచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. శారీలు అంతా మనకి ఇది పల్లో పాటు మనం చూసేదంతా కూడా. దీంట్లో ఏంటంటే మనకు క్రాస్ లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్. అటు ఆల్టర్నేట్ గా మొత్తం అంతా లీఫ్ డిజైన్ లోనే మనకు క్రాస్ లాగా ఒక లీవ్ నుంచి ఇంకో లీవ్ కి మనకు టర్న్ అవుతున్నట్టు డిజైన్ చేశారు. ఓకే, సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అంటారా? కాదండి, ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేస్తారు అనమాట. ఇది మనకు షోల్డర్ పార్ట్ వర్క్ వస్తుంది. ఓకే, పళ్ళు అండ్ షోల్డర్ చూస్తూ ఉంటే కనుక ఇలాంటి స్లాంట్ లైన్స్ లీవ్స్ లాగా డిజైన్ చేశారు కదండి. అదే మనకి కట్టు కొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు చూస్తూ ఉంటే కనుక పైనంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా పైనంతా ప్లెయిన్ గా ఇచ్చేసేసి మనకి కిందకి వచ్చేసరికి ఫ్లవర్ ప్యాచెస్ అనేది పెద్దగా ఇచ్చినట్టుగా చూడొచ్చండి. ఇదంతా కూడా మనకి మషిన్ ఎంబ్రాయిడర్డ్ డిజైన్ తీసుకున్నారు. దీనిలో కూడా 2 కలర్స్ మిక్స్ చేశారు అనమాట. అటు పింక్, ఇది గోల్డ్ కూడా ఎలివేట్ అవుతున్నట్టుగా మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవే ప్యాచెస్ మనకి కుచ్చులు మొత్తంలో రావడం వల్ల ఏంటంటే కొంచెం హైలైట్ అయినట్టుగా శారీ కనిపిస్తూ ఉంటుంది. వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తోటి బార్డర్స్ మధ్యలో చూస్తూ ఉంటే కనుక గోల్డ్ అండ్ పింక్ షేడ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా మనకు జూట్ బ్లౌజ్ వస్తుంది. అలాగే శారీలో ఇచ్చినటువంటి గ్రీన్ బార్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ సూపర్ నెట్ శారీ మనకి ఎంత కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుందండి. 2000 రూపీస్. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామా. ఈ శారీ వచ్చేసి మనకు బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి ఇస్తారండి. ఇది క్రీమ్ అంటే కూడా మనకి ఏంటంటే గోల్డ్ షేడ్ లో వస్తుంది. ఇదంతా మనకు గోల్డ్ షేడ్ లో అనేది వస్తుంది. దీని బార్డర్స్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ గా ఒక ప్యాచ్ అనేది మనకు బ్లూ కలర్ మీద అంతా కూడా మనకు ప్యాచ్ అనేది డిజైన్ చేస్తారు. ఆ ప్యాచ్ కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు మొత్తం అంతా కూడా క్రీపర్స్ డిజైన్ అనేది డిజైన్ చేసి మొత్తం అలా తీసుకున్నారు. దీని పైన చూసినట్లయితే మళ్ళీ మనకు పైపింగ్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఇచ్చారనమాట.
2 లైన్స్. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు మిడిల్లో వచ్చేసి చిన్న ఫ్యాన్సీ లేస్ ఇచ్చారు. ఇది బెనారస్ ఫ్యాన్సీ లేస్. దీంట్లో మొత్తం అంతా కూడా మళ్ళీ మనకు ఒక డిజైన్ లాగా సీక్వెన్స్ వర్క్ ఉన్నట్టుగా తీసుకున్నారు అన్నమాట. అండ్ ఇవే బార్డర్స్ మనకి ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతున్నాయండి. అయితే శారీలోని బాడీ కనుక మనం చూస్తూ ఉంటే ఇందాక గోల్డ్ అని చెప్పుకున్నాం కదా, ఆ గోల్డ్ లోనే మనకి కొంచెం టిష్యూ ఫీల్ లాగా కనిపిస్తుంది. దాని మీదనే మనకి థ్రెడ్ వీవింగ్ తోటి ఫ్లవర్ బూటీస్ అనేవి వచ్చినాయండి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకొక మ్యాంగో డిజైన్ లాగా తెలుస్తుంది, పైన ఒక లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. సో టోటల్ గా ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది దీనిలో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉందండి. సో ప్లీట్స్ దాకా వచ్చేసరికల్లా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసరికల్లా పళ్ళులో ఎలాంటి బార్డర్స్ అయితే చూస్తున్నామో మనం ప్లీట్స్ దగ్గర చూసినా కూడా అవే బార్డర్స్ని కంటిన్యూ చేశారండి. మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఏంటంటే మనకు హాఫ్ పార్ట్ వేసుకున్నప్పుడు క్రీమ్ కలర్ మీద వస్తుంది కాబట్టి మనకు విత్ కాంట్రాస్ట్ లాగా అయిపోతుంది అనమాట. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మొత్తం. మనకు శారీలో ఇచ్చిన ప్యాచ్ కాకుండా మనకు స్మాల్ సైజ్ లోనే డిఫరెంట్ ప్యాచ్ కంటిన్యూ చేశారు. ఎందుకంటే అది మనకి కొంచెం బ్రాడ్ గా వచ్చింది కాబట్టి అది హెవీగా అయిపోతుంది. ఇవాళ రేపు అంతా చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇదే ప్యాచ్ కంటిన్యూ చేస్తారు. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుంది. 3200 రూపీస్. పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్ అలా ఏ శారీస్ కావాలనుకున్నా కూడా అఫోర్డబుల్ రేంజెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో మనకి దొరుకుతున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేసేయండి. ఇదంతా మనకు జూట్ సిల్క్ లోనే ఇచ్చేస్తారు అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది, వెయిట్ ఏమి ఉండదు అనమాట. జూట్ అంటే మనకు చాలా వెయిట్ ఉంటుందేమో అలా అనుకుంటాం కదా, ఇది అలా ఏం లేదు, చాలా లైట్ వెయిట్ లోనే వస్తుంది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకు ఒక గోల్డ్ ప్యాచ్ ఇచ్చేసి దాంట్లోంచి మళ్ళీ మనకు ఒక పైపింగ్ లాగా మొత్తం ప్లెయిన్ తోటి ఒక ప్యాచ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇదంతా కూడా మనకి పళ్ళ పాటలో స్టాండింగ్ లైన్స్ లాగా వచ్చేస్తూ ఉంటుందండి. ఓకే, సో పళ్ళులో డిఫరెంట్ డిజైన్ లో కాకుండా మనకి ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్స్ ఇచ్చేసారు. పళ్ళు అండ్ ప్లీట్స్ అంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఓన్లీ గోల్డ్ అండ్ బ్లాక్ స్టాండింగ్ లైన్స్ లాంటిది ఇచ్చారండి. అదే ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా కలర్స్ మనకి పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ ఈ 3 షేడ్స్ తీసుకున్నారండి. పెద్ద పెద్ద మోటివ్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈచ్ ప్లీట్ కి ఒక్కొక్కటి వచ్చేలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నడుస్తున్నప్పుడు చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కదా ఈ వర్క్ అంతా కూడా. అంటే చాలా దగ్గర మనకు గ్యాప్ లేకుండా చాలా దగ్గరగా అనేటి ఈ ఫ్లవర్స్ అనేసి మొత్తం మనకు ఫ్రిల్స్ పార్ట్ మొత్తం అంతా కూడా ఇలానే కంటిన్యూ చేస్తారు. ఓకే, అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ ని కూడా మళ్ళీ మనకి కొంచెం పట్టు స్టైల్ మిక్స్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి జూట్ మీద. సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా టిష్యూ ఇచ్చినట్టుగా కనిపిస్తుంటుంది, ఎందుకంటే గోల్డ్ షేడ్ అనేది యాంటిక్ కలర్ లో తీసుకున్నారనమాట. సో ఈ ప్యాటర్న్ లో వచ్చింది కాబట్టి ఒక మంచి పార్టీ వేర్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆల్రెడీ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్స్ ఇవన్నీ కూడా మనం పార్టీ వేర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. గోల్డ్ టచ్ వచ్చిందంటే డెఫినెట్ గా అది పార్టీ వేర్ ఐటమ్ అంటూ ఉంటాం కదా. సో ఈ ప్యాటర్న్ లో మనకు వచ్చింది. మళ్ళీ మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో బ్లౌజ్ పీస్ చూస్తూ ఉంటే కనుక అదే బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3800 పడుతుందండి. 3800 రూపీస్. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూపించబోతున్నారు. నెక్స్ట్ వేరే వెరైటీ. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు నెట్, హ్యాండ్లూమ్ నెట్ వస్తుంది. దాని మీద అంతా కూడా మనకు థ్రెడ్ వీవింగ్స్ అనేవి మనకు క్రీపర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. లోటస్ ఫ్లవర్స్ ఇచ్చి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకు క్రీపర్స్ లాగా. ఈ లోటస్ లో కూడా ఏంటంటే మనకు సేమ్ కలర్ తోటి మనకు థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. దాంట్లో అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ అనేది యూజ్ చేశారనమాట. ఓకే, బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక బార్డర్స్ కి అటు ఇటు పైపింగ్ గా చూస్తూ ఉంటే మనకి డార్క్ గ్రీన్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇచ్చేసారు. ఇంకా మధ్యలో చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారండి. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ షేడ్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంబోస్డ్ డిజైన్ లాగా వచ్చి అవుట్ లైనింగ్ అంతా కూడా కొంచెం డార్క్ గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే డిజైన్ అంటే ఇదే బార్డర్ మనకి ఆల్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కాకుండా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకటే డిజైన్ తో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి హెవీగా బోర్డర్ ఏదైతే మన కలర్స్ తీసుకున్నారో అదే కలర్స్ తోటి మనకి బ్లౌజ్ అనేది తీసుకున్నారు అనమాట. అంటే రిచ్ లుక్ తోటి ఉంటుంది. ఈ బ్లౌజ్ వేసేటప్పటికి సారీ అంతా కూడా మనకు లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నైట్ టైం పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డేస్ కానీ వాటి కోసం డిఫరెంట్ అనిపిస్తుంటుంది అనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది కదా సారీ. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుందండి. 3200 రూపీస్ దాకా పడుతుంది. పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్ అలా ఏ శారీస్ కావాలనుకున్నా కూడా అఫోర్డబుల్ రేంజెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో మనకి దొరుకుతున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేసేయండి.
ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ తోటి మనకు క్రీపర్స్ డిజైన్ అనేది తీసుకుంటారు అనమాట. ఇదంతా మనకు క్రీమ్ అండ్ టిష్యూ తోటి వస్తుంది. శారీ అంతా కూడా మనకు హాఫ్ పార్ట్ వరకు ఇలా వస్తుంది అనమాట. దీనికి బార్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు బెనారస్ బార్డర్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి మనకు బెనారస్ లోనే గోల్డ్ బార్డర్ అనేది ఫ్యాన్సీ బార్డర్ గా ఇస్తారనమాట. దాంట్లోంచి మళ్ళీ మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ తోటి మనకు ఒక చిన్న ప్యాచ్ అనేది ఫ్యాన్సీ ప్యాచ్ లా కంటిన్యూ చేశారు. ఓకే, సో పళ్ళు పాటలో మనం చూస్తూ ఉంటే టోటల్గా ఒకటే విధంగా కనిపిస్తుందండి. పళ్ళులో మధ్యలో డిజైన్స్ ఇవ్వకుండా ఓన్లీ బార్డర్స్ దగ్గరికి ఎడ్జెస్కి చూస్తూ ఉంటే కనుక మనకి ఒక ఫ్లారల్ డిజైన్ లాగా ఇచ్చినట్టు చూడొచ్చు. అంటే బంచెస్ లాగా ఇచ్చారనమాట. 3 రోజెస్ కలిపిన ఒక బంచ్ లాగా కనిపిస్తుంది. దీనిలోనే మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే థ్రెడ్ వర్క్ తోటి మనకి లీఫ్ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టు కూడా మనం చూడొచ్చు. సో ఒక 3 ఫ్లవర్స్ ని కలిపిన బంచ్ అనేది 2 పక్కల కూడా 2 ప్యాచెస్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ శారీ వచ్చేసి మనం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకోవచ్చండి. పళ్ళు దగ్గర నుంచి తీసుకుంటే మనకి షోల్డర్ వరకు కూడా మనకి ఇందాక చూసినట్టుగానే క్రీమ్ కలర్ లో టిష్యూ తోటి ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి షిమ్మర్ తోటి కనిపిస్తూ ఉంటుందండి. లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ టు పీచ్ కలర్ లో కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే ఈ డిజైన్ రావడమే మనకి ఎట్లా వచ్చిందంటే వీవింగ్ తో వచ్చినట్టుగా కాకుండా ఒక ప్యాచ్ ని అటాచ్ చేసామేమో అన్నట్టుగా దాని ఫినిషింగ్ వచ్చింది కదా. కాకపోతే ఇది ప్యాచ్ కాదండి, ఇది మనకి వీవింగ్ తో పాటు వచ్చేసింది. కాకపోతే ఫ్లవర్ కి అవుట్ లైన్ ఏదైతే ఎడ్జెస్ ఉంటాయో అవంతా కూడా మనకి కొంచెం రఫ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఏదైతే మనకు పైపింగ్ లైన్ లో బ్లూ కలర్ యూజ్ చేశారు. ఓకే, సో అలాగే శారీలో మనకి ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో అవే బార్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 రూపీస్ పడుతుంది. 3200. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లక్స్ గ్రీన్ లోనే వచ్చేస్తుందండి. దీనికి కూడా ఏంటంటే మనకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారనమాట. ఈ 2 సైడ్స్ ఏంటంటే మనకు ఒకటి రా సిల్క్ తీసుకున్నారు, ఇంకో మెటీరియల్ వచ్చేసి మళ్ళీ మనకు వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకు పల్ వర్క్ లానే మనకు చిన్న లేస్ అనేది ఇచ్చారనమాట. ఓకే, పర్ల్ వర్క్ తో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి వచ్చేసి మనకి చిన్న ప్లాస్టిక్ స్టోన్స్ లాగా ఇచ్చారండి. అయితే మిగతా అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారనమాట. క్రేప్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ బార్డర్స్ కూడా మనకి ఆల్ 3 సైడ్స్ ఒకలా ఇవ్వకుండా 2 సైడ్స్ మాత్రమే ఈ డిజైన్ ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికల్లా మనకి బార్డర్ అనేది బ్లూ కలర్ తోటి మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మొత్తం అంతా కూడా మనకు ఫ్యాన్సీ బార్డర్ లానే డిఫరెంట్ డిజైన్ చేశారనమాట. ఓకే, పెద్ద ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు. అలాగే ఫ్లవర్స్ తర్వాత మనం చూస్తూ ఉంటే యూజువల్ గా నెమలికల్ లాగా ఇచ్చినట్టుగా డిజైన్ లా ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కుందన్స్ తోటి స్టిక్ చేసినట్టుగా మనం చూడొచ్చు. కిందకి వచ్చేసరికల్లా సేమ్ పైన ఇచ్చినటువంటి బార్డర్స్ ని కంటిన్యూ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుందండి. హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే మనకు ప్యాచెస్ కూడా డిఫరెంట్ గా ఇస్తారండి. మళ్ళీ మనకు ఫ్రిల్స్ లో వచ్చినట్లయితే మనకు లెమన్ ఎల్లో షేడ్ లో ఇచ్చారు. ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు ప్యాచెస్ అనేవి డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. ఈ ప్యాచ్ ఏంటంటే మనకు ఒక గోల్డ్ తోటి ఒక లేస్ ప్యాచ్ అనేది మనకు కంటిన్యూ చేశారు. అక్కడక్కడ కూడా ఈ బంచెస్ అనేవి మనకు బ్లూ కలర్ పళ్ళు పాటలో మనకి ఎక్కడైతే బ్లూ కలర్ యూజ్ చేశారో అదేవిధంగా మనకి ఆ బంచెస్ అనేవి బ్లూ కలర్ తోటి వెల్వెట్ అవుతున్నాయి. ఓకే, దీనిలోనే థ్రెడ్ వర్క్ తో మనకి ఎంబోస్డ్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ చూస్తుంటే స్టోన్ వర్క్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో మనకి కొన్ని శారీస్ చూస్తూ ఉంటే కనుక పళ్ళులో ఇచ్చినటువంటి బార్డర్స్ నే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లో కూడా ప్లీట్స్ దగ్గర కూడా కంటిన్యూ చేస్తారు. కొన్ని దగ్గర మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో చూస్తూ ఉంటే కనుక చక్కటి కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా మనకు బ్లౌజ్ యూజ్ చేసుకునే ఇది లేకుండా మనకు వర్క్ అలాంటి డిజైన్స్ కాకుండా దీనికి వర్క్ అనేది ఇచ్చేసారు. కట్ వర్క్ బార్డర్స్ ఇచ్చేసారు. ఇది మనకు బ్యాక్ నెక్ వస్తుంది అనమాట. ఫ్రంట్ కి వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది. స్లీవ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు నెక్ అనేది ట్రాన్స్పరెంట్ కంటిన్యూ చేస్తారు. ఓకే, శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ నే మనకి స్లీవ్స్ లో కూడా ఇచ్చేసారు కాబట్టి మనం 3/4 అంటే ఎల్బో లెంత్ స్లీవ్స్ యూజ్ చేసుకొని ఈ బార్డర్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుందండి. 2800. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. పట్టు, ఫ్యాన్సీ, పార్టీ వేర్ అలా ఏ శారీస్ కావాలనుకున్నా కూడా అఫోర్డబుల్ రేంజెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ లో మనకి దొరుకుతున్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు డిజైనర్ శారీ వస్తుందండి. ఇది ఏంటంటే మనకు గోల్డ్ షేడ్ లోనే వస్తుంది అనమాట శారీ అంతా కూడా. మనకు దీని బార్డర్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ గా బార్డర్స్ అనేవి డిజైన్ చేశారండి. ఇదేంటంటే మనకు పైనుంచి అంతా మనకు క్రీపర్స్ వర్క్ లానే మనకు డిజైన్ అనేది తీసుకున్నారు. దీంతో అంతా కూడా మనకి ఏంటంటే
ఈ ఫ్లవరల్ డిజైన్ అంతా కూడా మనకి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇన్వర్టెడ్ గా కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటి ఎంబోస్డ్ డిజైన్ లా ఇచ్చారు. పైన చూస్తూ ఉంటే కనుక సిల్వర్, గోల్డ్ అండ్ కాపర్ ఇలా 3 షేడ్స్ లో మనకి ఈ ఒక రోలోగా మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ తో ఇచ్చారు. ఇక శారీ బాడీలోకి వస్తే కనుక ఆఫ్ వైట్ షేడ్ తీసుకున్నారండి. దీనికి మనకి ఈ బూటీస్ అంతా కూడా కొంచెం యాంటిక్ గోల్డ్ లో తీసుకున్నారు. బేస్ అంతా కూడా టిష్యూ లాగా వచ్చింది కాబట్టి మనకి ఆ సెల్ఫ్ షైనింగ్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ రెండో పక్క వచ్చిన బార్డర్స్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ బార్డర్స్ లో డిజైన్ చేస్తారు. మనకు పైప్ బార్డర్ ఏదైతే మనకు చిన్న బార్డర్ ఇచ్చారు గ్రీన్ తోటి అదే ఇచ్చేసి, ఇంకోటి వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా మనకు పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. దాంట్లో కూడా స్టాండింగ్ డిజైన్ అనేది మనకు డిజైన్ చేశారు అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డ్ చిప్స్ వర్క్ లాగా మనకు డిజైన్ అనేది వచ్చింది అనమాట బోర్డర్ లో. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ అంటారా? లేదండి, త్రోట్ సారీ అంతా మనకు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం రిచ్ గా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుందండి. బ్లౌజ్ ని మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. సో ఇందాక మనం చూసిన శారీకి ఎలాంటి బ్లౌజ్ అయితే ఇచ్చారో దీనికి కూడా సిమిలర్ గా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా రా సిల్క్ మనకి పింక్ కలర్, క్యాండీ పింక్ కలర్ లో ఇచ్చారనమాట. కావాలంటే సింపుల్ గా దీంతోనే మనం బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఎక్స్ట్రాగా ఇంకొక ప్యాచ్ లో కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా యూస్ చేస్తూ మనం ఒక మంచి ప్యాటర్న్ బ్లౌజ్ లో కూడా దీన్ని డిజైన్ ఇది మనం హ్యాండ్స్ కి వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. 3/4 హ్యాండ్స్ కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 రూపీస్ పడుతుందండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి 3400 రూపీస్ చాలా రిచ్ గా ఉంది శారీ వచ్చేసి. మరి అరుణ గారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మాకు మా వ్యూయర్స్ కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. మరి చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.